చక్కటి మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ నీతి వాక్యాలుగా ఉట్టంకించడానికి పనికొచ్చే శ్లోకములు బాగా ఉన్నాయండి. మహాభారతంలో నీతులు అని తీసినట్లయితే మానవ జీవితంలో వివిధ దశలలో పనికొచ్చేటువంటి అద్భుతమైన స్ఫూర్తిమంతమైన శ్లోకములు చాలా చాలా లభిస్తాయి మనకి. అలాంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే మానవులకి ఫలితమైన రెండింటి వల్ల లభిస్తుంది. ఒకటి దైవం, రెండవది ప్రయత్నం. దైవం అంటే ఇదివరకు కర్మల వల్ల ఏది నిర్దేశింపబడిందో అది దైవం. అది తప్పకుండా వస్తుందండి, తప్పకుండా అనుభవించవలసిందే. లేకపోతే సృష్టిలో ఎవడైనా కష్టపడాలనుకుంటాడా? కానీ కష్టాలు రావట్లేదా? ఎవడు దుఃఖం కోరుకుంటాడా? అనారోగ్యాలు రావాలి ఎప్పుడు వస్తాయని ఎవడు ఎదురు చూడ్డు, కానీ వస్తున్నాయా లేవా? ఎందువల్ల అంటే దైవము, అక్కడ దైవం. అలాగే ఒక పని చేసేటప్పుడు కూడా మన ప్రయత్నం వల్ల పని ఫలితం ఇస్తుంది అనుకుంటాం, కానీ దైవం ఒకటి ఉంటుంది వెనకాల. కనుక ప్రయత్నం కూడదని కాదు, కానీ దైవం యొక్క బలమే ఎక్కువ కనబడుతుంటుంది. అయినప్పటికీ కూడా మనుషులు ఎంత చక్కగా ప్రయత్నించినా దైవం విడిచిపెడితే నిష్ఫలమవుతుంది. ఇప్పుడు ప్రయత్నం ఒకేలాగున్నా ఫలితాలు వేరుగా ఎందుకు కనబడుతున్నాయి ఆలోచించాలి. వర్షం పడుతుంది, కొండల మీద పడుతుంది, అక్కడేం పంట రావట్లేదే. అది క్షేత్రం మీద పడినప్పుడు పంటలు వస్తున్నాయి. వర్షం సమానంగానే పడుతుంది కదా, ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉన్న తారతమ్యం పరిశీలించాలి. అలాగే ప్రయత్నం ఎలా ఉన్నప్పటికీ కూడా దైవం కూడా అనుకూలించాలి, ఇది గమనించాలి, దాన్ని బట్టి చేయాలి. కనుక ఇప్పుడు కేవలం ఆవేశంతో ప్రయత్నం చేసేద్దామని కాకుండా దైవం మనకు సహకరిస్తుందో లేదో గమనించి ప్రయత్నం చేయాలి. సహకరిస్తుందో లేదో ఎలా పోల్చగలమంటే ఇప్పటి వరకు జరుగుతున్న వాటి బట్టి పోల్చాలి. ఇప్పటివరకు ఎక్కడ సహకరించింది దైవం, అది కూడా ఆలోచించవలసిన అంశమే. ఇక్కడ ఇప్పటివరకు సహకరించలేదు, కానీ ఇప్పుడు సహకరిస్తుందేమో, అదొక మానసికమైనటువంటి వికారం. దానివల్ల దుష్ఫలితాలు చూస్తే జీవితంలో అలాంటి ప్రకృతి ఉంటుంది అని చెప్పుకున్నాం. సాతత్యం అని దాని దోషం పేరు. కృష్ణ పరమాత్మ చెప్పాడు సాతత్య దోషము అంటే ఎప్పుడు ఉండే దోషం అని అర్థం. సతతము ఉండే దోషం సాతత్య దోషం. అలాంటి పరిస్థితి ఇది ఆలోచించవలసింది. పైగా ఒకడు గుర్తుపెట్టుకొనైనా, ఇంద్రియాలను నిగ్రహించుకోలేనివాడు ఇతరుల మీద ఒక తీవ్రమైన రాగంతో కానీ, క్రోధంతో కానీ, భయంతో కానీ, లోభంతో కానీ ఏ ప్రయోజనాన్ని కోరుకున్నప్పటికీ వాడు దెబ్బతింటాడు. ఇది చాలా గొప్ప మాట కృపాచార్యులు చెప్తున్నానండి. రాగాత్, క్రోధాత్, భయాత్, లోభాత్ యోర్థానీహతి మానవ అనీశ్చావమానీచ సశీఘ్రం భ్రశ్యతే శ్రియ. వాడి సంపదలన్నీ దెబ్బతింటాయి. అంటే ఒక వ్యూహరచన చేసి కొట్టేద్దామన్నవాడికి కూడా ఈ లక్షణాలు ఉంటే దెబ్బతింటాడు. ఇది ఆలోచించవలసిన అంశం. అంటే నిజంగా ఇదివరకు వ్యూహాలతో పాండవులు కొట్టినా వాళ్ళ దగ్గర ఈ దుర్లక్షణాలు లేవు అని ఇక్కడ చెప్పడం అన్నమాట. ఏమిటా దుర్లక్షణాలు? ఆత్మనిగ్రహం లేకపోవడము, ఇతరుల్ని పరాభవించడం, రాగక్రోధాలు అంటే కామక్రోధాలు తీవ్రమవడం, భయలోభాలు ఎక్కువవడం. వీటితో ఎవడైనా ఏ ప్రయోజనం కోరి చేసినప్పటికీ కూడా ప్రయోజనం సిద్ధించదు సరికదా, సంపదలు దెబ్బతింటాయి. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల్సిన అంశములండి. కానీ వ్యూహాలతో కొట్టారు, వీటితో కొట్టారంటే ఇలాంటి దుర్లక్షణాలు వాళ్ళకి లేవు. నువ్వు దాన్ని సమర్థించుకుంటూ నేను చేస్తానంటున్నావే, నీ దగ్గర ప్రస్తుతం ఉన్న దుర్లక్షణాలు ఇవి. పైగా దుర్యోధనుడి మీద చాలా సానుభూతిగా మాట్లాడుతున్నాం. మేము కూడా వాడి పక్షాన యుద్ధం చేశాం కనుక మేము మాట్లాడుతున్నాం, కానీ ఉన్న సత్యం చెప్తున్నాం. ఈ సత్యం నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. నీకు దుర్యోధనుడితో నేను చెప్పడం నువ్వు కూడా వినుంటావు. కొద్ది కాలం ముందే చెప్పాను నేను కూడా. ఏమని చెప్పాను? ఆ దుర్యోధనుడు ఉన్నాడే వాడి లక్షణం చెప్తున్నాను నేను. సోయం దుర్యోధనేనర్థ లుబ్ధేన అదీర్ఘదర్శిన అసమర్త్య సమారబ్ధ మూఢత్వాత్ అవిచింతిత. ఇది జరిగిన విషయం. దుర్యోధనుడు పరమలుబ్ధుడు, పరమలోభి. ఎంత లోభి అంటే పరద్రవ్యాన్ని ఆశించేవాడు. రెండవది దీర్ఘదృష్టి లేదు. ఇప్పుడున్న పరిస్థితి బట్టి, అక్కడున్నటువంటి స్థితులు బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించగలగాలి. తను ఊహించలేడు సరికదా, పక్కవాళ్ళు చెప్తేనేనా అని తెలుసుకోవాలి కదా, అది లేదు. మూఢత్వం చాలా ఉన్నది. పైగా హితాన్ని కోరేవారిని తిరస్కరించే స్వభావం అతని దగ్గర ఉన్నది. హితబుద్ధీన్ అనాదృత్య, హితాన్ని కోరి చెప్పేవాడిని తిరస్కరిస్తాడు. వాడు ఎవరితో మంతనాలు మంత్రిత్వాలు నడుపుతాడు అంటే అసాధుభిహి, దుష్టపురుషులతోనే ఎప్పుడు చర్చలు చేస్తుంటాడు ఆయన. అంటే తనకు అనుకూలంగా మాట్లాడే దుష్టుల్ని సమావేశం చేసుకొని నిర్ణయాలు తీసుకుని వెళ్తూ ఉంటాడు. పైగా గుణం కలిగిన వారు వారిస్తున్నప్పటికీ కూడా వినడు. ఈ లక్షణాల చేత అతడు పాండవులతో లేనిపోని శత్రుత్వం తానే సృష్టించుకున్నాడు. పాండవులకి శత్రుభావం లేదే, ఈయన సృష్టించాడు. అయితే ఇతనికి ఈ స్వభావం
పూర్వమప్యతి దుశ్శీల, మొదటి నుంచి ఆయనకి ఈ దుస్వభావమే ఉన్నది. కానీ ఒక ఉత్తమమైన వీరుడు కొండవలసిన ధైర్యం అతడి దగ్గర లేదు. ధైర్యం అంటే అర్థం ఏంటి? ప్రాణాలకు తెగించడం ధైర్యం కాదు, ధర్మానికి నిలబడ్డం ధైర్యం. ఇది తెలుసుకోవాలి. దానికి తగ్గ శౌర్యాన్ని చూపించగలగాలి. ఆ ధైర్యం అతడికి లేదు. ఆ ధైర్యాన్ని ప్రదర్శించలేదు. మిత్రుల మాట వినలేదు. అన్ని చెడిపోయాక పశ్చాత్తాపడుతూ అవతల వారి మీద నేరాలని ఆరోపించడం కనబడుతుంది. మనం అలాంటి పాపాత్ముడిని అనుసరిస్తూ ఉన్నాం. మన పరిస్థితి ఇది. అనువర్తామహే యత్తు తం వయం పాపపూరుషం. ఆ పాపపురుషుని మనం అనుసరిస్తున్నాం కనుక మనకు కూడా దారుణమైన అనర్థం వచ్చింది. ఇది తెలుసుకో. ఇలాంటి అనర్థంతో తప్పించిపోతున్న సమయంలో తమరి బుద్ధి కూడా చెడిపోయిందని ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ. లేకపోతే అక్కడ గుడ్లగోబుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ విధంగా వెళ్ళి నేను కూడా చంపేస్తాను అంటున్నారు అంటే ఆ పాపాత్ముడిని అనుసరించిన దుస్సాంగత్య ప్రభావం చేత తమరి బుద్ధి కూడా దెబ్బతింది. బుద్ధిశ్చింతయితే కించి సంశ్రేయో నావబుధ్యతే. ఎందువలంటే ఏది శ్రేయస్కరమో నిర్ణయించుకోలేని పరిస్థితి నీకు ఏర్పడింది. ఒకవేళ నీకేమీ తోచకపోతే తిన్నగా వెళ్ళి విదురుడి కాళ్ళు పట్టుకో, లేదా ధృతరాష్ట్రుని గాంధార్నికి వాళ్ళని ప్రార్థించు. ఏం చేద్దామో పెద్దవాళ్ళని అడుగు, పెద్దవాళ్ళని అడిగి చేయి. నువ్వు ఆవేశపూరితగా ఉన్నప్పుడు నిర్ణయం నువ్వు తీసుకోకూడదు, పెద్దవాళ్ళ ద్వారా నిర్ణయం తీసుకోవాలి అని చెప్తే అప్పుడు అశ్వత్థామ గొప్ప మాట్లాడు. అందరూ మహాపండితులు ఏదో వచ్చింది బాధ. ప్రతివాడు గొప్పగా మాట్లాడతాడు. పాండిత్యం పెరుగుతున్న కొద్దీ తన తప్పుల్ని సమర్థించుకోవడం కూడా పెరుగుతుంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రాగద్వేషాలు లేనివాడి పాండిత్యము ధర్మజ్ఞానం మాత్రమే లోకానికి ఉపకరిస్తుందని కృష్ణ పరమాత్మ చెప్పిన మాట తెలుసుకోవాలి. వాడొక్కడే పాండిత్యంతో ధర్మపరంగా మాట్లాడతాడు. అదే పండితుడు అనుకోండి తన అధర్మాన్ని సమర్థించుకుంటాడు. అది అందుకే అధర్మపరుడికి పాండిత్యం వస్తే మహాప్రమాదము. వీళ్ళందరూ నీతి శాస్త్రాలు చదివిన వాళ్ళే కదా. అశ్వత్థం మాట్లాడుతున్నాడు, పైగా సైకాలజీ మాట్లాడుతున్నాడు అద్భుతంగా. అసలు మనుషుల స్వభావం ఒకటి ఉంటుందయ్యా. ప్రతివాడు ఏమనుకుంటాడంటే అందరికంటే తానే బుద్ధిమంతుడు అనుకుంటాడు. అంటే గొప్పగా ఆలోచించేది లేని అహంకారం చాలా ఘోరం అండి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎన్నాళ్ళు జీవితంలో అదృష్టవశాత్తు అన్ని అనుకూలించాయి. డబ్బు కావలసినంత వచ్చింది, దానితో ఒక పొగరు వస్తుంది, దానితో అవతల వాడిని తీసిపారేస్తారు. కానీ వీళ్ళు ఎప్పటికైనా సరే మోకాళ్ళు పగులుతాయి. వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అహంకారం అంత ప్రమాదకారి. ఇంతకాలం ఏదో అనుకూలించింది, చుట్టూ ప్రపంచాన్ని చూడు. ఇదివరకు జన్మలో నువ్వెవడివి, తర్వాత ఏమిటి? సరే, ఏమైనప్పటికి కూడా ప్రతివాడు ఏమనుకుంటాడంటే ఇతరుల కన్నా నేనే గొప్పగా ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. అనుకోవడమే కాదు, ఒక్కొక్కప్పుడు తన బుద్ధిని తానే ప్రశంసించుకుంటాడు. ఏం ఐడియా వచ్చింది అనుకుంటాడు, ఎత్తురు కొట్టుకుంటూ వాడే ప్రశంసించుకుంటూ ఉంటాడు. పైగా తమ బుద్ధే అభినందించదగ్గదని, ప్రతిష్టకు తగిందని. పైగా ప్రతివాడు సలహాలు ఇవ్వడం ఏంటండి? అడిగాడే పెట్టాడా? నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదండి. నీకెందుకు? వాడి జీవితం వాడిది. కానీ అక్కడికేదో వాడి లేనిపోని పెద్దరికం నెత్తి మీద వేసుకుని చూపించేటువంటి పనులు ఉంటాయే. ఎందువల్ల? వాడికి వాడు గొప్ప అనుకోవడం వల్ల వస్తుంది. వాడు ఇంకో పని చేస్తాడు, పరుల బుద్ధిని నిందిస్తూ తన బుద్ధిని ప్రశంసించుకుంటుంటాడు. అంటే బుద్ధి చెప్పిన కృపాచార్యులకి ఇంకో విధంగా వడ్డిస్తున్నాడు ఈయన ఇక్కడ. లేదా నా బుద్ధి ఎలా ఉంది, ఏం చేయమంటావు అంటున్నాడు. మొత్తాన్ని సరిపోతుంది ఇక్కడ. ఇంకొకటి, మనస్సు చాలా చిత్రమైన సుమ. విచిత్రత్వాత్తు చిత్తానాం మనుష్యానాం విశేషత. పైగా ప్రత్యేకించి మనుష్యుల మనస్సు చాలా విలక్షణం. జంతువులు పశువులు పక్కన పెట్టు. ఎందుకంటే మనస్సు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి మనం వ్యాకులంగా ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తాం, ఉత్సాహంగా ఉన్నప్పుడు మరొకలా ఆలోచిస్తాం. కానీ ఒకరోజు మరి ఎగిరి పడుతుంటాం ఆనందంతో, ఒకరోజు కృంగిపోతూ ఉంటాం, ఒకరోజు అంతా నిస్సారం అనిపించేస్తుంది, ఒక్కరోజు అంతా సారవంతం అనిపిస్తుంటుంది. ఇవి మనసుకు రకరకాల స్థితులు ఏర్పడుతుంటాయి. ఇంకొకటి చూడు, బాల్యంలో ఆలోచించినట్టు యవ్వనంలో ఆలోచించడం. యవ్వనంలో ఆలోచనలాగా ఉంటుంది, మధ్య వయస్సు వచ్చేటప్పటికల్లా మరొక రీతిలో పనిచేస్తుంది. ఇంకా వార్ధక్యంలోన మరొక రకమైన బుద్ధి పుడుతుంటుంది. ఎప్పుడు పుట్టిన బుద్ధి అప్పుడే బాగుంది అనిపిస్తుంది, కానీ ఈ బుద్ధి అప్పుడు ఉండదు, అప్పుడు బుద్ధి ఇంకోప్పుడు ఉండదు. ఇది పరిస్థితి. ఏమైనా ఘోరమైన ఆపద వచ్చినప్పుడు, విపరీతమైన సంపద వచ్చినప్పుడు బుద్ధిలో వికారం ఏర్పడుతుంది. చాలా మంచి మాట చెప్తున్నాడు. నిజాన్ని ఇది ఒక్కటి విడిగా తీస్తే మంచి సైకాలజీ లెసన్ అండి ఇది. ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాడు. అందుకే భారతం లాంటివి వింటూ ఉంటే బుద్ధులు బాగుపడతాయి. ఎందుకంటే ఆలోచించడం నేర్పుతుంది భారతం. ఎలా ఆలోచించే, ఎలాంటి సందర్భాలు వస్తాయి జీవితంలో, వాటికి ఎలా ఉండాలి, సంపదలు వచ్చిపడినప్పుడు ఎలా ఉండాలి, దుఃఖాలు వచ్చిపడినప్పుడు ఎలా ఉండాలి, అవమానాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని ధీరంగా ఉన్నటువంటి వాడు సంపదలు వచ్చినప్పుడు
రాజసూయ యాగం చేసినప్పుడు చక్రవర్తిత్వం వచ్చినప్పుడు మొత్తం అంతా విడిచిపెట్టి ఏమీ లేని వాళ్ళ అడవికి వెళ్ళినప్పుడు మహానుభావుడు ఎలా ఉన్నాడో పరిశీలించండి. ఆ మహానుభావుడి పేరేమిటి? 50 రోజులు విన్నదానికి ఫలితం వాళ్ళు కనబడింది. ఆ మహానుభావుడిని మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వీటికే చలించిపోతున్నారు వీళ్ళు. వికారం కలుగుతుంది. పైగా దుఃఖమో సంతోషమో తీవ్రమైపోతూ బుద్ధి కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దుఃఖంలో నాకొచ్చిన బుద్ధిని మీ ఇద్దరికీ వివరించి చెప్తాను. నేను ఇలా చేయదలుచుకున్నాను. మరొక్కసారి చెప్పాను.